శ్రీ చౌడేశ్వరీదేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకెటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 9481312761. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని ఎలా శుభ్రం చేసుకుంటూ ఉంటామో ఎప్పటికప్పుడు, అలాగే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ని, అంటే మన బాడీ లోపల ఉండేటటువంటి ఆర్గాన్స్ని ఎప్పటికప్పుడు మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనే విషయాల్ని తెలుసుకుందాం. ఇదేంటండి, బాడీ లోపల మనం ఎలా క్లీన్ చేసుకోగలం అని చెప్పి మీకు డౌట్ వస్తోంది కదూ? ఎస్, నిజంగానే మన కిడ్నీస్, లివర్ ఇలా ఫంక్షనల్ ఆర్గన్స్ అన్నిటినీ కూడా మనం క్లీన్ చేసుకునే వీలనేది ఉంటుంది. అది ఎలాగా అని అనుకుంటున్నారా? మనం లోపల చేయి పెట్టి క్లీన్ చేయడం కాదు, కేవలం మనం తీసుకునేటటువంటి న్యాచురల్ డైట్ వల్ల, అలాగే న్యాచురల్ థెరపీస్ చేయడం ద్వారా ఆ ఆర్గన్స్ ని మనం క్లీన్ చేసుకోవచ్చు. మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మన కిడ్నీస్ ని ఏ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు, అసలు కిడ్నీస్ క్లీన్ చేయాల్సిన అవసరం ఏముందండి అనుకుంటున్నారా? ఎస్, ఉంది, ఖచ్చితంగా. ఆ వివరాలన్నీ తెలుసుకోబోయే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, మీ లైక్ మాకు మంచి సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. మన కిడ్నీలలో పేరుకుపోయేటటువంటి చెడు, విష, వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. చాలా మంది మన శరీరంలో ఉండేటటువంటి లివర్ మరియు కడుపుని శుభ్రం చేసుకోవడానికి, ఒక రకంగా చెప్పాలంటే డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి శ్రద్ధ వహించటం జరుగుతుంది. మన శరీరంలో ఉండేటటువంటి కిడ్నీస్ ఎలాంటి ఆర్గాన్స్ అని చెప్పుకోవాలంటే ఎప్పటికప్పుడు మనం వీటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకోకపోతే ఇవి మన బాడీకి చాలా చాలా ఎఫెక్ట్ అవుతాయి. అంటే మన బాడీ మొత్తం కూడా ఇవి శుభ్రపడకపోవడం వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుందని అర్థం. కారణం ఏంటంటే కిడ్నీలని మనం సరిగా పట్టించుకోకపోతే అందులో ఉండేటటువంటి విష పదార్థాలన్నీ కూడా కొద్ది కొద్దిగా పెరిగిపోతాయి. అంటే కిడ్నీలలో పేరుకుపోయేటటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి స్టాగ్నేట్ అయిపోయి విష పదార్థాలుగా మారిపోతాయి. అవి కొద్ది కొద్దిగా పెరిగి ఈ విష పదార్థాలన్నీ కూడా మన బాడీ మొత్తం వ్యాపించడం వల్ల బాడీలో ఉన్న ఇతర ఆర్గాన్స్ కి దాని ఎఫెక్ట్ అనేది పడి అనవసరంగా మనం రోగాల బారిన పడతాం. ఒక రకంగా చెప్పాలంటే భయంకరమైనటువంటి క్రానిక్ కిడ్నీ డిసీజెస్ రావడం మరియు కిడ్నీస్ డిస్ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఎలా అయితే గుండె మరియు లివర్ లో ఇబ్బంది ఏర్పడడం జరిగి మన ప్రాణానికి ముప్పొస్తుందో, అలాగే ఈ కిడ్నీస్ లో సమస్యలు ఏర్పడితే దీని వల్ల మన ప్రాణం కూడా పోయే అవకాశం ఉంది. కిడ్నీస్ మన శరీరానికి ఎందుకు ఇంత అవసరం, మరియు కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడం మన శరీరానికి ఎందుకు అంత అవసరం అనే విషయానికి వస్తే, ఈ కిడ్నీస్ అనేవి చాలా ఆరోగ్యంగా ఉండడం మనకు చాలా చాలా అవసరం. ఎందుకు అనే విషయానికి వస్తే కనుక దీని వెనక చాలా ముఖ్య కారణాలే ఉన్నాయని చెప్పుకోవాలి. మనందరికీ తెలిసిందే, వాటర్ ప్యూరిఫైయర్ పని ఏంటి అంటే వాటర్ ని క్లీన్ చేసి మనకు అందించటం. అండ్ మన ఒంట్లో ఉండేటటువంటి ప్యూరిఫైయర్ ఏవి అంటే అవే కిడ్నీస్. వాటి పని కూడా అదే, మన శరీరంలో ఉండే బ్లడ్ ని క్లీన్ చేస్తూ ఉంటాయి. ఇవి మనకు క్లియర్ గా తెలియాలంటే ఫస్ట్లీ మనం తెలుసుకోవాల్సింది కిడ్నీస్ లో జరిగేటటువంటి బ్లడ్ ప్యూరిఫికేషన్ గురించి. నెఫ్రాన్స్ అనే ఫిల్టర్స్ యొక్క సహాయంతో ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక నెఫ్రాన్ రక్తంలో ఉండేటటువంటి నీటిని, విష పదార్థాలను క్లీన్ చేసి రెగ్యులరేట్ చేయడం జరుగుతుంది, మరియు రక్తాన్ని ఫిల్టర్ చేసి అందులో ఉండేటటువంటి అవసరమైనటువంటి పదార్థాలను మాత్రమే గ్రహించి అనవసరమైన పదార్థాలను యూరిన్ రూపంలో బయటకు పంపించడం జరుగుతుంది. కానీ మనం చెప్పుకున్నట్టు కిడ్నీలలో విష పదార్థాలు ఎక్కువగా పెరిగితే దాని ప్రభావం ముందుగా మన చర్మం పైన, వెంట్రుకల పైన, అలాగే మన శరీరంలో ఉండే ఇతర ఆర్గాన్స్ పైన పడుతుంది. ఇంతేకాకుండా కొన్ని టైమ్స్ లో మన కిడ్నీస్ లో ఏర్పడేటటువంటి మిస్ఫంక్షనింగ్ వల్ల మన శరీరంలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మరియు సెక్షువల్ వీక్నెస్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా జంక్ ఫుడ్ మరియు బయట దొరికేటటువంటి ఆయిల్ ఫ్రైడ్ పదార్థాలు తీసుకుంటూ ఉంటారో, అదే విధంగా ప్యాకింగ్ చేసినటువంటి ఫుడ్ ని తీసుకుంటూ ఉంటారో, అలాంటి వారి యొక్క కిడ్నీస్ పనితీరు చాలా త్వరగా తగ్గిపోతుంది. అస్తవ్యస్తమైనటువంటి చెడు లైఫ్ స్టైల్, అదే విధంగా స్మోకింగ్, ఆల్కహాల్, చాలా వేడిగా మరియు మసాలాతో ఉండేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం, షుగర్ తో తయారు చేసినటువంటి తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఇవన్నీ కూడా మన కిడ్నీస్ డ్యామేజ్ కి
మెయిన్ కారకాలని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే ప్రతిరోజు వివిధ రకాలైన టాబ్లెట్స్ ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో, ఎక్కువ మోతాదులో ప్రోటీన్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారో, వారి శరీరంలో కూడా కొంతకాలానికి కిడ్నీస్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కిడ్నీస్ ని ఎక్కువగా మనం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కనుక కొద్దిగా కొంతకాలానికి కిడ్నీస్ లో అన్ని రకాల రోగాలు రావడం, అనేక రకాల రోగాలు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే నెఫ్రైటిస్ అంటే కిడ్నీలలో వాపు రావడం, కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీలలో రాళ్లు తయారవడం, కిడ్నీ సిస్ట్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ మరియు కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైతే వారి జీవితాన్ని హెల్దీ లైఫ్ స్టైల్ మరియు హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారో అలాంటి వారికి, అదే విధంగా ఎవరైతే ఆల్కహాల్ జోలికి వెళ్లకుండా హెల్దీ డ్రింక్స్ తోటి వాళ్ళ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారో అలాంటి వారికి కూడా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. అంత హెల్దీ డైట్ అండ్ హెల్దీ మెయింటెనెన్స్ చేసే వారికి కూడా కిడ్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే కిడ్నీస్ అనేది ఒక సాధారణమైన అవయవం మాత్రమే. ఇవి కూడా మన వయస్సు, మన టైం గడిచే కొద్దీ వీక్ అవ్వడం జరుగుతుంది. అందుకే మనం సమయానుకూలంగా మన వయస్సు పెరిగే కొద్దీ మన కిడ్నీలను డీటాక్సిఫికేషన్ అంటే క్లీన్ చేసుకోవడం చాలా అవసరం. దానికోసమే మనం ఈ వీడియోలో మన కిడ్నీస్ డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి అద్భుతమైన చిట్కాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ప్రతిరోజు లేదా వారానికి ఒక్కసారి లేదా నెలకొక్కసారైనా ఇలా చేయడం వల్ల మన కిడ్నీస్ యొక్క డీటాక్సిఫికేషన్ జరిగి వాటిలో ఉండేటటువంటి విష వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. మన కిడ్నీస్ లో ఉండేటటువంటి విష పదార్థాలు పూర్తిగా బయటకు వెళ్ళిపోతే మన కిడ్నీస్ లో మళ్ళీ తిరిగి ముందు కంటే కూడా చురుకుగా పనిచేసేటటువంటి శక్తి అనేది వస్తుంది. దీనివల్ల కొద్దిగా మన శరీరం మళ్ళీ ఆరోగ్యంగా, ఎనర్జెటిక్ గా తయారవడం జరుగుతుంది. మరి ఆ చిట్కాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం నెలకొక్కసారి వాడేటటువంటి చిట్కా గురించి తెలుసుకుందాం. కార్న్ సిల్క్ అంటే మొక్కజొన్న పొత్తులో ఉండేటటువంటి పీచు. ఫ్రెండ్స్, మొక్కజొన్న పొత్తులు కొన్నప్పుడు ఆ మొక్కజొన్న పొత్తులో ఉండేటటువంటి పీచుని పడేస్తూ ఉంటాం. కారణం మొక్కజొన్నలో ఉండేటటువంటి కార్న్ తినడం మాత్రమే తెలుసు. పీచు ఎందుకు పనికొస్తుందిలే అని పడేస్తూ ఉంటాం. కానీ ఆ పీచులో ఉండే అద్భుత మెడిసినల్ ప్రాపర్టీస్ మనకు తెలియవు కాబట్టి దాన్ని పాడేస్తున్నాం. కార్న్ సిల్క్ తో మీ బ్లాడర్ లో అంటే యూరినరీ సిస్టమ్ లో వచ్చేటటువంటి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా మనం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా కిడ్నీస్ లో ఉండేటటువంటి స్టోన్స్ సమస్యను కూడా ఇవి తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. గుండె సమస్యలు, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్ మరియు హై కొలెస్ట్రాల్ సమస్యల్ని కూడా ఈ మొక్కజొన్న పీచు అనేది తగ్గిస్తుంది. కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్, మినరల్స్ పుష్కలంగా దొరికేటటువంటి ఈ మొక్కజొన్న పొత్తు పీచు కిడ్నీ డీటాక్సిఫికేషన్ చేయడంతో పాటు మన శరీరంలో ఉండేటటువంటి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా రెగ్యులరైజ్ చేస్తుంది. కార్న్ సిల్క్ టీ అనేది మన కిడ్నీ డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి చిట్కాగా చెప్పుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి మీరు మొక్కజొన్న పొత్తులో ఉండే పీచును తీసుకుని ఆ పీచును మన ఇంట్లోనే ఆరబెట్టి ఎండబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్న తర్వాత గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఈ పీచు కాస్త బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఆ తర్వాత 50 గ్రాముల పీచును తీసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అందులో కార్న్ సిల్క్ వేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా మరిగించాలి. ఇలా మరిగించుకునేటప్పుడు గిన్నె పైన తప్పకుండా మూత పెట్టడం మర్చిపోకండి. ఆ తర్వాత ఈ టీ రెడీ అయిపోయినట్టే. ఇంకేముంది, ఒక స్ట్రైనర్ తోటి ఈ టీని వడగట్టుకుని ఏదైనా టీ జార్ లో పోసి పెట్టుకోవడం లేదా బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మీకు కావాలంటే తాగేటప్పుడు రుచి కోసం నిమ్మరసాన్ని కూడా మీరు కలుపుకోవచ్చు. ఈ టీని మీరు రోజు మొత్తంలో 2 నుంచి 3 సార్లు తీసుకుంటే ఏదైనా తిన్నాక తీసుకోవాలి. అలా తీసుకుంటే కనుక మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. మనం ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఏదైనా తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు ఆగి అప్పుడు ఈ టీని తీసుకోవాలి. మంచి ఫలితాలు అంటే గుడ్ రిజల్ట్స్ కోసం ఈ టీని ఒక నెలలో 1 లేదా 2 సార్లు తీసుకుని చూడండి. వీలైతే కనుక 1 నుంచి 2 సార్లు 10 నుంచి 20 రోజులకు ఒకసారి తీసుకోండి. కార్న్ సిల్క్ టీ మీకు కిడ్నీస్ డీటాక్సిఫై చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కార్న్ సిల్క్ టీ తీసుకున్న తర్వాత యూరిన్ కి వెళ్లడం మిగతా రోజుల కంటే ఎక్కువగా జరుగుతుంది. దీనికి అర్థం ఏంటంటే మీ కిడ్నీలు డీటాక్సిఫికేషన్ అంటే కిడ్నీలో ఉండేటటువంటి విష వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతున్నాయనేది సంకేతం. మరియు దీంతో పాటుగా మీరు ఈ టీ తీసుకున్న మొదటి కప్పు తర్వాత మీ శరీరం చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఇక సెకండ్ టిప్ ఏంటంటే
వాటర్మెలాన్ సీడ్స్. వాటర్మెలాన్ సీడ్స్ తో తయారు చేసినటువంటి టీ కిడ్నీస్ డీటాక్సిఫికేషన్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఈ టీ తయారు చేసుకోవడానికి ఫ్రెష్ గా పచ్చిగా ఉండేటటువంటి పుచ్చ గింజల్ని లేదా మార్కెట్ లో దొరికేటటువంటి డ్రై వాటర్మెలాన్ సీడ్స్ ని కూడా వాడుకోవచ్చు. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా 2 టేబుల్ స్పూన్స్ వాటర్మెలాన్ సీడ్స్ తీసుకుని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి అందులో తయారు చేసిన పౌడర్ ని వేసుకుని 5 నుంచి 6 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత టీని కొద్దిగా చల్లార్చుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ టీని మీరు రోజు మొత్తంలో 2 నుంచి 3 సార్లు తీసుకోవచ్చు. వాటర్మెలాన్ సీడ్స్ లో వైటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం మరియు జింక్ చాలా పుష్కలంగా దొరుకుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఎనీమియా అంటే రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారో, ఎవరికైతే నిరంతరం అలసటగా నీరసంగా అనిపిస్తుందో అలాంటి వారు వారి రెగ్యులర్ డైట్ లో వాటర్మెలన్ సీడ్స్ ని ఖచ్చితంగా తీసుకోవాలి. వాటర్మెలన్ సీడ్స్ వల్ల మన శరీరానికి ఏ ప్రయోజనాలు ఉన్నాయి అని మీకు డౌట్ రావచ్చు. ఇది కేవలం కిడ్నీ డీటాక్సిఫికేషన్ చేయడమే కాకుండా మన హార్ట్ ని చాలా హెల్దీగా ఉంచుతుంది, మరియు చర్మాన్ని హెల్దీగా ఉంచుతుంది, మరియు నాజుకుగా మెరిసే విధంగా ఉంచుతుంది. అంతేకాదు డయాబెటీస్ ని కంట్రోల్ చేసి మగవారిలో సెక్షువల్ హెల్త్ ని కూడా పెంచడం జరుగుతుంది. ఈ టీని మీరు వారానికి ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, కిడ్నీస్ ని క్లీన్ చేసుకోవడానికి మనం ఈ వీడియోలో ప్రస్తావించుకున్నటువంటి ఈ 2 మార్గాలు చాలా చాలా చక్కగా ఎఫెక్టివ్ గా పనిచేసేటటువంటి రెమెడీస్ అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ 2 మార్గాలని ఉపయోగించుకోండి. ఈ 2 టిప్స్ ని యూజ్ చేయండి. మీ యొక్క కిడ్నీస్ ని ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటుగా మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.